మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా మరొక ఆదివారపు దినాన ఆయన యొక్క సన్నిధానాన్ని అనుభవించే కృపను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన వారు అనేకులు ఉన్నప్పటికీ దేవుడు తన సజీవమైన రెక్కల నీడలో మనల్ని మన కుటుంబాలని దేవుడు కాచి కాపాడి ఈ యొక్క పునరుత్థాన దినమందు ఆయన సన్నిధానంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆరాధన ఆయనకు చెల్లించడానికి దేవతి దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలై ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆసక్తి కలిగిన వారమై, శ్రద్ధ కలిగిన వారమై మనము ధ్యానించుకుంటాం. ఎందుకంటే దాదాపు 1 గంట టైం నాకు ఇచ్చారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కువ శాతం విసిగించకుండా నాకు ఇచ్చిన సమయానికంటే ముందే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఎవరు కూడా నిద్రపోకుండా, అలసట చెందకుండా, ఇది దేవుని యొక్క వాక్యం. ఇదేంటండి? దేవుని యొక్క వాక్యము ఏమై ఉంది? ఏమని చాలా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ఆహారం, దేవుని యొక్క వాక్యము నీరు, దేవుని యొక్క వాక్యము వెలుగు, దేవుని యొక్క వాక్యము అగ్ని, దేవుని యొక్క వాక్యము సుత్తే, దేవుని యొక్క వాక్యం బ్రతికించేది. ఇలా చూస్తుంటే చాలా ఉంటాయి. దేవుని యొక్క వాక్యము అద్దము. ఇవన్నీ ఏంటంటే మనిషి యొక్క మార్పుకై ఒక్కొక్క దినాన ఒక్కొక్క వాక్యం ద్వారా ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడుతుంటాడు. ఎప్పుడు చూసినా ఒకటేలాగా వాక్యం ఎప్పుడు ఉండదు. ఒక దినాన కాలుస్తుంటుంది, ఒక దినాన నిన్ను చెక్కుతుంటుంది, ఒక దినాన నీ ముందు అద్దంలా నిలబడుతుంటుంది. అద్దం ముందు నిలబడ్డప్పుడు ఎలా మనలో ఏదైనా లోటుపాట్లు ఉంటే మనము సరి చేసుకోవడానికి ప్రతిదినం మనం రోజుకి ఎన్నిసార్లు అద్దం చూసుకుంటాం? మన ముఖాలను, మన ఎంటికలను, ఏమండి, మన బట్టలను. ఇంకా ఈ దినాన అద్దాలు లేకుండా ఏమైపోయాయి? సెల్ ఫోన్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే కనిపిస్తుంది. ఏమండి, ఇంట్లో అద్దం ఉంది కదా, అక్కడ చూసుకున్నాం. మరలా ప్రయాణంలో మార్గం మధ్యలో బస్సులో, ట్రైన్లో ఎక్కడ చూసినా మరలా చూసుకుంటాం. అంటే అద్దం లాంటిది దేవుని యొక్క వాక్యము మన లోటుపాట్లను చూపిస్తుంటుంది, వినని పక్షాన గద్దిస్తుంటుంది, వినని పక్షాన హెచ్చరిస్తుంటుంది, వినని పక్షాన సరి చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలా చూస్తే వాక్యము చాలా రీతిలుగా మనకు కనిపిస్తుంటుంది. అసలు ఇది వాక్యము ఎవరు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తులో ప్రభు. ఆది యందు వాక్యమున్నను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలాంటి ఉన్నతమైన వాక్యాన్ని వినేటప్పుడు నిద్రపోతుంటే వాక్యం గొప్పదా, నీవు గొప్పడివా? ఏమండి, ఇదేనా? నిద్ర అనేది చాలా గొప్పది. పని చేసేటప్పుడు నిద్రపోడు. ఏమండి, సైట్లలో లేకపోతే మీ పనుల దగ్గర నిద్రపోకుండా పనిచేస్తుంటారా? అసలే ఎందుకు? మన పైన మేనేజర్లు, సూపర్వైజర్లు, ఇంకా ఛార్జెంట్లు, ఇంకెంతమంది ఉంటారు, బాసులు అందరు ఉంటారు. కాబట్టి భయము అసలు ఎంత నిద్ర వచ్చినా కంట్రోల్ చేసుకుంటాం. అక్కడ పని ఏనే నిద్రపోనే పోం. పొలం పనులు చేసుకుంటాడు, నిద్రపోకుండా పొలం పనులు చేయడు. ఏమని, ఏ పని చేసే వ్యక్తి అయినా పని టైంలో మాత్రం నిద్ర అసలే పోడు. కానీ నిద్రపోయే సమయము ఎక్కడా అని ఆలోచిస్తే చర్చిలో, సంఘంలో తీర వాక్యము ప్రారంభమైనప్పుడే. ఎందుకంటే చాలా వారాల నుంచి చూస్తున్నాను. ఏమండి, చాలా వారాల నుంచి చూస్తున్నాను. ఇక్కడైనా కాదు, ఇక్కడ ఈవెన్ ఇండియాలో మా సంఘంలో కూడా నేను చాలాసార్లు వాక్యం ముందు చెప్పేటప్పుడు సంఘంలో ఉన్న సభ్యులకు హెచ్చరిస్తాను, వినండి,
కొన్నిసార్లు పేరు పెట్టి పిలుస్తాను. ఎందుకంటే అందరిలో ఒక్కసారి పేరు పెట్టామనుకోండి, ఇంకొకసారి నిద్ర వచ్చిన పోతానంటే వాడు ఎందుకు ఆల్రెడీ పిలిచాడు మా అయ్యగారు, మరలా 10 మందిలో నా పరువు పోతుంది అని. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. శ్రద్ధ కలిగిన వారమే ఆసక్తితో ఆత్మీయ ఆహారాన్ని మనము తినే వారముగా ఉండాలని ప్రభు పక్షాన మిమ్మల్ని కోరుచు వాక్య భాగంలోనికి నేను వెళ్తున్నాను. కాబట్టి ఈ సమయంలో కొంత వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. లూకా సువార్త 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకొనుచున్నాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, జీవం గల దేవ, నీ ఘనమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ యొక్క పునరుత్థాన దినమున మరొకసారి హృదయమారా నేను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా జీవితాలకు అనుగ్రహించావు. నీ యొక్క జీవ వాక్కులు మమ్మల్ని బ్రతికించే నీ యొక్క వాక్యాన్ని మేము వినుచున్నానైనా విన్న వాక్యము నైనా విడిచిపెట్టకుండా మా హృదయం అనే పలకల మీద నీ యొక్క మాటలను మేము రాసుకొని ఈ లోకంలో జీవించినంత కాలము నీ వాక్యానుసారంగా మేము జీవించి ప్రవర్తించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాను. మరొకసారి అల్పుడనో యోగ్యుడనో నీ పక్షాన నిలబడి నీ యొక్క మాటలు విత్తనై ఉండగా నాయన నా నోట మీ మాట ఉంచి మీరు పలికించుకొని ఇదిగా నేను ఉన్నతమైన బ్రతుకు మేము బ్రతికి మీరున్న లోకంలో మేమందరం చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మరొకసారి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు తోడుగా ఉంచి సంఘాన్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వల్లరా, ఈ దినాన వాక్య అంశము జీవనమా జీవితమా. జీవనమా జీవితమా. జీవనము అంటే ఏంటి, జీవితము అంటే ఏంటి అనే సందేహము అందరికి రావచ్చు. జీవితం అనగా మన బ్రతుకు. ఈ లోకంలో ఒక శరీరాన్ని ధరించుకొని ఈ శరీరములో ఒక ఆత్మని కలిగి చెల్లిస్తున్నాం, బ్రతుకుచున్నాం, మాట్లాడుచున్నాం. మన యొక్క అవయవాల ద్వారా మనము జీవిస్తున్నాం. దీన్ని జీవితము అంటుంటారు. మరి జీవనము అంటే ఏంటంటే, జీవనం అనగా బ్రతుకు దేరువు. అంటే ఈ జీవితానికి కావలసినది మనము చేసుకోవడము జీవనము అంటుంటారు. శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనకు కావలసిన ఆకారం ఉంది. ఈ ఆకారము కొన్ని దినాలు బ్రతకాలి, కొంతకాలము పాటు ఈ లోకంలో జీవించాలంటే దీనికి కావలసిన జీవనము అంటే బ్రతుకు దేరు అనేది జీవిస్తున్నాం. కానీ ఆ జీవితము ఏ రీతిగా జీవిస్తున్నామంటే జీవనముతో. అంటే జీవనం అనగా బ్రతుకు తెరువు, జీవితం అనగా బ్రతుకు. కాబట్టి ప్రేమన దేవుని వలన మనిషి జీవితాన్ని కూర్చిన ఆలోచనలు అనేకం ఉంటాయి. ఈ లోకంలో జీవించడానికి, ఈ జీవితానికి ఎన్ని ఆలోచనలు అంటే తను పుట్టిన నాటి నుండి మరణించేంత వరకు కూడా తన జీవితాన్ని గురించిన ఆలోచనలు ఎన్నో ఉంటాయి. మన అనుదిన జీవితంలో దినదినము ఆలోచనలు మారుతుంటాయి. చిన్నతనంలో ఉన్న ఆలోచనలు ఈ వయసులో ఉండవి. యవ్వన కాలంలో ఉన్న ఆలోచనలు ఏమండి ఈ వయసులో ఉండవి. లేదంటే వృద్ధాప్య వయసులో చిన్నతనం యొక్క కోరికలు, ఆలోచనలు
ఏమండి ఆ వయసులో ఆలోచిస్తే ఎలా ఉంటుంది? చాలామంది అంటుంటారు, వాడు పెరిగాడు కానీ బుద్ధి మాత్రము పెరగలేదు. ఆకారం పెరిగింది, బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగల. అంటే ఏ వయసులో ఏ రీతిగా ఆలోచిస్తే దానికి తోడు ఆ వయసుకు సంబంధం అనేది ఉండాలి. అందుకని ఇదిగో చిన్నతనం నుండి చూస్తే చిన్నపిల్లలకి ఏ ఆలోచనలు ఉన్నావంటే వారికి ఎన్నో ఆలోచనలు, చదువుతున్న వ్యక్తులకు ఎన్నో ఆలోచనలు, టీనేజ్లో ఉన్న వారికి ఎన్నో ఆలోచనలు, వివాహమైన వారికి ఎన్నో ఆలోచనలు, పిల్లల కన్న వారికి ఎన్నో ఆలోచనలు. ఇలా చూస్తుంటే ఏమండి వృద్ధాపం వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా అనేక ఆలోచనలు. ఈ ఆలోచనలు మొత్తం దేని కొరకు? ఈ జీవితానికి కావలసిన వాటి కొరకు. ఎలాగా ఆలోచిస్తుంటారంటే ప్రియమైన దేవుని వలరా, ఈ ఆలోచనలన్నీ కూడా జీవనం కొరకే. ఈ జీవనం కొరకు ఎన్నో ఆలోచనలు పడుతూ ఇదిగో ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఎన్నో కష్టాలు. ఏ రీతిగా కష్టాలు అంటే ప్రియమైన దేవుని వలరా, ఈ జీవితము బాగుండాలి, ఈ కుటుంబ జీవితము బాగుండాలి, నా పిల్లల జీవితము బాగుండాలి, ఇదిగో 10 మందిలో మా యొక్క జీవితాలు బాగుండాలని ఎంత కష్టమైనా ఓర్చుకొని ఇదిగో వారు ఏం చేస్తుంటారు అంటే ఆ జీవితానికి కళలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతూనే వస్తుంటారు. ఏమండి కానీ ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించుకున్నా అసలేంది తృప్తిగా ఉండే జీవితం మనిషి జీవితం అంటే కాదు. ఎందుకంటే మనిషి జీవితం అనేది తృప్తి లేని జీవితం, అంటే అసంతృప్తి. ఎంత ఉన్నా మరలా ఏదో ఒకటి కావాలి, మరలా ఏదో ఒకటి లోటుగా ఉంది, మరలా ఏదో ఒకటి నేను సాధించాలి, సంపాదించుకోవాలని అనుకుంటాం. ఏమన్నా మనం చాలామంది అనుకుంటాం ఏంటంటే ధనవంతులకు ఏం బాధ లేదనుకుంటాం. ఏమండి కానీ వాడికి కూడా ఎన్నో ఆలోచనలు. ఉన్న ధనంతో వాడు తృప్తిగా ఉంటాడంటే తృప్తిగా ఉంటాడు, వాడు తృప్తిగా తింటాడంటే కూడా తిన్నాడు. ఏమని లేనోడు కూడా ఎన్నో ఆలోచనలు. ఉన్న దాంతో ఎప్పుడు తృప్తి పొందడు, ఉన్నవాడు కూడా ఉన్న దాంతో ఎప్పుడు కూడా తృప్తి పొందడు. కొన్ని నిమిషాలు మనము సహజంగా కొన్ని ఉదాహరణలు తీసుకొని ఆలోచిస్తే ఏమండి కాళ్ళు లేనివాడు కాళ్ళున్నోని చూస్తాడు, అయ్యో నా కాళ్ళు లేవే, వానికి కాళ్ళు ఉన్నాయి, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, కానీ నా ఎదుట వ్యక్తి కాళ్ళు నేను నడిచే స్థితిలో ఉన్నాడని ఏమండి కాళ్ళున్నవాడిని చూసి ఆశపడుతుంటాడు, కాళ్ళుంటే ఎంత బాగుండని. కాళ్ళున్నవాడు ఏం చేస్తుంటాడంటే ఆ నడిచే స్థితిలో ఉన్నప్పటికీ దాంతో సంతృప్తి పొందుతాడంటే లేదు. సైకిల్ ఉన్నవాడిని చూస్తాడు, ఏమండి అరే ఎదుటి వ్యక్తికి సైకిల్ ఉంది నాకు లేదే అని ఆలోచన చేస్తుంటాడు. సైకిల్ ఉన్న వ్యక్తి అన్న మరి సైకిల్ ఉంది కానీ తృప్తి పొందుతాడంటే లేదు. వాడేం చేస్తాడు? బైక్ ఉన్నవాడిని చూస్తాడు. అదే రీతిగా బైక్ ఉన్నవాడు మరి బైక్ ఉంది కదా అని ఆలోచించి దాంతో తృప్తి పొందుతాడంటే వాడేం చేస్తాడు? కారు ఉన్నవాడిని చేస్తాడు. ఏమని ఇప్పుడు కారు ఉన్నవాడు కూడా కారున్న స్థితిలో వాడు సంతృప్తి పొందుతాడంటే దాంట్లో చూస్తాడు ఇంకా లగ్జరీ కార్, లగ్జరీ కారు. ఇప్పుడు లగ్జరీ కారు ఉన్నాడు దాంతో తృప్తి పొందాడంటే లేదు. ఇప్పుడు వానికి ఏం కావాలి? ఫ్లైట్ ఉన్నోని చూస్తాడు. ఏమని ఫ్లైట్ ఉన్నోని చూసి ఇదిగో వాడికి ఫ్లైట్ ఉంది నాకు. ఇలా చూస్తుంటే ఉన్నవాడు ఉన్న దాంతోనే తృప్తి పొందుతాడంటే తృప్తి లేనే లేదు. ఏమని తృప్తి లేదు. ఇదిగో తృప్తి లేని జీవితంలో ఏం చేస్తున్నా అంటే ఉన్న వాటితో సంతృప్తి పొందక ఏం చేస్తున్నారు? లేని వాటి కొరకు పోరాడతారు, ఆరాట పడుతుంటారు. ఈ ఆరాటాలు ఈ పోరాటాలు ఎందుకయ్యా అంటే ఇదిగో ఏదో సాధిద్దామని కానీ ఉన్న దాంట్లో తృప్తి పొందే జీవితము మనిషిగా ఉందా అంటే ఇది నన్ను లేదనే చెప్పాలి. ఉన్న దాంట్లో ఎవరు తృప్తి పొందరు. లేని దాని గురించి ఆలోచన, లేని దాని గురించి ఆశ, ఇదిగో అది నాకు కావాలి అనే దానికిలో ఏమైపోతుంటారు? ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా పడుతుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఇక్కడ చూసిన వాక్య భాగంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంటుంది. చూడండి లూకా సువార్త 21వ అధ్యాయము
చదవండి మొదటి 2 వచనాలు. ఆయన పారచూచెను, ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి అంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తుల వారు యెరూషలేము దేవాలయములో ఒక దినాన వెళ్ళి అక్కడ చూస్తున్నాడు. ఎక్కడ ఉండి చూస్తున్నాడంటే కానుక పెట్టె దగ్గర, కానుక పెట్టె దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఏ రీతిగా అంటే ఎవరెవరు కానుకలు వేస్తున్నారు ఏంటి అనేది చూస్తున్నాడు. ఆ చూసే దాంట్లో ధనవంతులందరినీ చూశాడు. ధనవంతులందరూ కూడా వారికి కలిగిన సమృద్ధిలో వేశారు. ధనవంతులైన వారు ఏమని కొద్దిగా వేస్తారండి? ధనవంతుడైన వాడు ఎప్పుడైనా ఒకరికంటే ఎక్కువ ఇవ్వాలనుకుంటాడు, లేదంటే తన స్టేటస్, తనకున్న హోదాను చూపించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ధనవంతులు. ఆ ధనవంతులు అనేవారు దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క కానుకపెట్టెలో వేశారు. దేవుడు చూస్తున్నాడు. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చిందంట. ఏమండి? ఒక బీద విధవరాలు, పేదామె, బీదామె. ఈమె వచ్చి ఏం చేసిందయ్యా అంటే 2 కాసులు దేవుని యొక్క మందిరములో ఆ కానుక పెట్టెలో వేసింది. వేసినప్పుడు ప్రభువారు శిష్యులను చూసి ఒక మాట అంటున్నాడు, అయ్యా ఇదిగో కళ్ళ ముందు ఎంతోమంది ధనవంతులు కానుకలు వేశారు, కానీ ఈ ధనవంతుల కంటే ఈ బీద విధవరాలు గొప్పది అంటున్నారు. అనగానే శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి బీద విధవరాల దగ్గర ఏముంటుంది? బీద ఆమె, అందులో మరలా విధవరాలు. విధవరాలంటే ఏ రీతిగా అంటే ప్రియమైన దేవుని వలరా, విధవరాలు ఇల్లు ఎప్పుడైనా ఏదో ఒక లోటుతో ఉంటుంది, లేమితో ఉంటుంది. భర్తున్న ఇల్లు బాగుంటుంది, భర్త లేని ఇంటిలో ఏమండి కొద్ది లేమి అనేది, కలిమి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. భర్త ఉన్నాడు అనుకోండి, ఏమండి ఆ భర్త రెక్కల కష్టపడి ఏదో రకంగా కష్టపడుతూ ఏమంటే భార్యను పోషిస్తుంటాడు, పిల్లల్ని పోషిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. అప్పుడు భార్య మీద ఎక్కువ భారం అనేది ఉండదు. అదే భర్త లేని ఇంటిలో భార్య ఎలా ఉంటుందండి? ఏమండి చాలా దీనస్థితిలో, అలాంటి స్థితిలో ఉన్న ఈమె బీద విధవరాలు. అనగా ఆమె దగ్గర ఏమీ కూడా లేదు. ఇప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, అయ్యో ధనవంతులంటే వారికి ఉన్న దాంట్లో వేశారు కదా, వీరు గొప్పవారు కదా. కానీ ఈ పేద విధవరాలు ఇదిగో వేసింది, అందులో ఎన్ని వేసిందంటే 2 కాసులు వేసింది. మరి ఈమె గొప్పది అంటున్నాడు ఏంటి అని ఇదిగో వారు ఆలోచిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, చూడండి 4వ వచనం చదవండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను అంటున్నాడు. ఏమని? అప్పుడు శిష్యులను చూసి అంటున్నాడు, అయ్యా ధనవంతులను చూసి మీరు మురిసిపోవద్దు. ధనవంతులు ఏదో గొప్పగా ఇస్తున్నారని మీరు అనుకోకూడదు. ధనవంతులు ఏదో ఇదిగో వారు ఇవ్వడం ద్వారా ఇదిగో ఏదో జరిగిపోతుందని అనుకోకూడదు. ఇదిగో వారు కలిగిన దాంట్లో ఇచ్చారు, ఉన్నదంతా ఇచ్చారంటే ఇవ్వలే. ఇప్పుడు ధనవంతులు వారికి కలిగిన సమృద్ధిలో దేవునికి ఇచ్చారు, కానీ తమకున్నదంతా కూడా దేవునికి ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఈ పేద విధవరాలు ఏం చేసిందంటే తనకు దగ్గర ఉన్నదంతయు ఎంత ఉంది అంటే 2 కాసులు. 2 కాసులు. ఆ 2 కాసులు అంటే ఏంటంట, ఇదిగో జీవనము అంటున్నాడు. జీవనం అంటే ఇదిగో రేపటికి బ్రతుకుదేరువు, రేపటికి బ్రతుకుదేరువు. రేపటి బ్రతుకుదేరువు అంటే ఉదయాన్నే లేవగానే పాలు లేదు, కొనడానికి లేదు, రైసు బియ్యం కొనడానికి లేదు, అన్నం కొనడానికి, కూరగాయలు కొనడానికి, ఇదిగో రేపటి గురించినది ఏది కూడా ఆమెకు లేదు. తినడానికి జీవనోపాధి అనేది రేపటికి ఆమె దగ్గర ఏది లేదు. ఉన్నదంతా కూడా ఎక్కడిచ్చింది? దేవుని యొక్క మందిరం. ఇప్పుడు ధనవంతులు ఏం చేశారు?
వారికి ఉన్న దాంట్లో కొద్దో గొప్ప తెచ్చారు. కొద్దో గొప్ప, కొద్దో గొప్ప అంటే ఏమండి, ఓ 1,00,000 ఉన్నోడు 1,000 రూపాయలు ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. ఓ 1,00,00,000 రూపాయలు ఉన్నోడు 1,00,000 రూపాయలు ఇవ్వడం గొప్ప కాదు. గత దినాల్లో ఇండియాలో ధనవంతుడు ఒక వివాహమైంది, పెళ్ళి, అందరికీ తెలుసు. ఏమని ఏమని అంబానీ. అతని ఆస్తులను అంట 0.5%, అంటే ఎంత శాతం అంటే 1% కూడా కాదు, సగం శాతము కూడా కాదు, 0.5% కూడా కాదు, దానికంటే తక్కువ 0.05 అంటారు. అంటే తనకున్న ఆస్తిలో సగం కాదు, అసలు 1% అంటే 1% కూడా కాదు. అంటే 1% అంటే ఇదిగో 1,00,000 ఉంటే దానికి 1,000 వేసుకోండి. ఆ 1,000 రూపాయలన్నా ఖర్చు పెట్టాడా? 1,00,000 ఉన్నాడు 1,000 రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద. కానీ అతనుకున్న ఆస్తి కంటే చాలా తక్కువ, కొద్దిగానే ఆ పెళ్ళికి ఖర్చు పెట్టాడంట. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు ఇన్ని వేల కోట్లు, 7,000 కోట్లు ఖర్చు పెట్టాడు అని అనుకుంటారు. అతనికి లెక్క లేదు, 7,000 కోట్లు పెద్ద లెక్క కానే కాదు. కానీ అందరూ అనుకుంటున్నారంటే 7,000 కోట్లు అంటే చిన్న విషయము కాదు. నిజమే ప్రియమైన దేవుడు, ధనవంతుడు ఉండే దాంట్లో చేయడం పెద్ద గొప్ప విషయము కాదు, కానే కాదు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు అంటున్నారు, ధనవంతులు తమ కలిగిన దాంట్లో ఇచ్చారు, కానీ ఇదిగో ఈ పేద విధవరాలు తన లేమిలో తన జీవనం ఇచ్చింది. అంటే రేపటి జీవనాన్ని ఈ దినానే ఇచ్చేసింది. రేపటి గురించి ఆలోచన లేదు, రేపటి గురించిన కోరికలు లేదు. అయ్యో రేపు నేను ఏమి చెయ్యాలి, నేను ఏమి తినాలి, ఏమి త్రాగాలి, నా కుటుంబంలో ఏమి పోషించుకోవాలి, ఇంటిలో ఉండే అవసరతలు ఏంటి అనే ఆలోచన ఆమెకు లేనే లేదు. అసలు ఆమెకు జీవితం మీద ఆశనే లేదు. జీవితం మీద ఆశ లేనప్పుడు జీవనం గురించిన ఆలోచనలు ఉంటావంటే అస్సలే ఉండవు. మరి ఇందులో ఈవిడ ఎందుకు ఇంత గొప్పది అంటే తన జీవితంలో కావలసిన జీవనము, ఆ 2 కాసులు, అది దేవునికి ఇవ్వడం గొప్ప విషయం, దేవునికి ఇవ్వడం. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, ఉన్నవాడు పెడితే పెద్ద విషయం కాదు, కానీ లేనివాడు పెట్టడం దేవునికి పెద్ద విషయం. అది దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వడం ఇంకా పెద్ద విషయం. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ఇవ్వడం అనేది ముఖ్యము కాదు. ఇవ్వడము ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సంఘంలో కానుకలు అనగానే దాదాపు అందరూ కూడా వేస్తారంటే వేస్తారు, వేయని వారంటూ ఉండరు. కానీ ఆ వేసే దాంట్లో ఒక త్యాగం అనేది కావాలి. త్యాగం ఏంటి? ఆ త్యాగం అని అంటే ఇదిగో రేపటి దినం గురించి ఆలోచించకుండా వేసిన ఈ పేద విధవరాల యొక్క త్యాగం. ఇవ్వడం ముఖ్యం కాదు, ఇవ్వడానికి కావలసిన త్యాగం, ధైర్యము, రేపటి గురించి ఆలోచించకుండా. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి చూడగలిగితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11 నుంచి ఒకసారి చదవండి. 11, 12. నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును అంటున్నాడు. అని మొదట ఏమి కావాలంటే మనసు కావాలి. ఆ మనసు సిద్ధపడాలి. దేనికనంటే నేను ఇచ్చేది దేవునికి. ఇదిగో దేవుడే నాకు జీవాన్ని ఇస్తున్నాడు, దేవుడే నాకు జీవితాన్ని ఇస్తున్నాడు, దేవుడే నా చేతి పనులను దీవిస్తున్నాడు, దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడు, దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఏది లేదని దేవుని మీద ఆధారపడిన వారమై ఒకవేళ బ్రతుకుతే మనము ఒక సిద్ధ మనసు కలిగి ఉండాలి.
అందుకని ఇక్కడ అంటున్నది అంతే, ఇదిగో మనము తలపెట్టిన పని ఏదైతే ఉందో అది సిద్ధ మనసుతో చేయాలంట. మన సిద్ధ మనసు, మనసు అనేది కావాలి. మొదటగా ఇవ్వడానికి ముందు ఏం కావాలి? మనసు కావాలి. ఇది ఇక్కడ అంటున్న 12వ వచనంలో, మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరము అవును అంటున్నాడు. అవని శక్తికి మించింది కాదు, కలిమి కొలదే. అంటే కలిమిలో దేవునికి ఇస్తే దేవునికి ఇష్టమా అంటే ఇష్టమే అంటున్నాడు దేవుడు. అమని దేవునికి కలిమిలో ఇవ్వడం ఇష్టము, దేవునికి లేమిలో ఇవ్వడం ఇష్టము. దేవునికి నీ దగ్గర ఏమి లేనప్పుడు ఇదిగో నువ్వు ఇవ్వాలని ఆరాటపడతావు చూడు, అదే దేవునికి ఇష్టము. ఉన్న దాంట్లో ఇవ్వడానికి పెద్ద కష్టమే కాదు మానవులకి, ఉన్న దాంట్లో ఇవ్వడం పెద్ద కష్టమే కాదు. కానీ లేని దాంట్లో నువ్వు ఇస్తావు చూడు, ఆ మనసు దేవుడు చూస్తాడు, ఆ త్యాగాన్ని దేవుడు చూస్తాడు. ఇదిగో అలాంటి స్థితి దేవునికి ఏంటంట ఇష్టమైనది అంటున్నాడు. ప్రీతికరం అనగా ఇష్టమైనది. అంటే కలిమిలో దేవునికి ఇవ్వడం దేవునికి ఇష్టం అంటే ఇష్టమే. అందుకని ఆ పేద విధవరాలను చూశాడు దేవుడు, ఈమె మీ అందరికంటే గొప్పదయ్యా అంటున్నాడు. మీ అందరికంటే గొప్పది. అక్కడ ఉన్న ధనవంతులు ఆశ్చర్యపోయారు కావచ్చు, అయ్యో మేము ఇన్ని కోట్ల వారసులము, మేము ఇంతగా ఉన్న వారము, మాకంటే గొప్పగా ఇవ్వడానికి ఈమె దగ్గర ఏముంది అని వారు ఆశ్చర్యపోయారు కావచ్చు. కానీ అక్కడ దేవుడు చూస్తున్నాడు ఏంటంటే ఇచ్చే మనసు చూశాడు. ఇవ్వడం కాదు, నువ్వు ఎంత ఇస్తున్నావు అని కాదు, ఇచ్చే మనసు, సిద్ధమైన మనసు. అందుకని ప్రియమైన దేవుని వలన ప్రారంభంలో ఏబేలు కయ్యూను దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. ఏబేలు కూడా దేవునికి అర్పణ తెచ్చాడు, కయ్యూను కూడా అర్పణ తెచ్చాడు. ఇప్పుడు కయ్యూను అర్పణ దేవుడు దీవించాడా? ఏబేలు యొక్క అర్పణ దేవుడు దీవించాడా? చెప్పండి, ఎవరి అర్పణ దేవుడు దీవించాడు? ఏబేలు. కయ్యూను అర్పణ తీసుకురాలేదా? తీసుకొచ్చాడు. ఏబేలు అర్పణ తీసుకొచ్చాడంటే తీసుకొచ్చాడు. ఇద్దరు తీసుకొచ్చారు, ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు, ఇద్దరు దేవునికి తీసుకొచ్చారు, ఇద్దరు అర్పణ దేవునికి బలియాగంగా ఇచ్చారు. మరి అందులో ఏబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యూను అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదంటే అక్కడ ఇచ్చే మనసు దేవుడు చూశాడు. ఇచ్చే మనసు. ఇవ్వడము ఎవరైనా ఇవ్వస్తారు. కయ్యూను కూడా దేవునికి తెచ్చాడు, తనకున్న దాంట్లో తెచ్చాడు. ఏబేలు కూడా తెచ్చాడు. కానీ ఏబేలు అర్పణ దేవుడికి ఎందుకు ఇష్టమైంది అని అంటే ఆయన మనసు దేవుడు చూశాడు. దేవునికి ఇవ్వడం కాదు, ఇచ్చే మనసు కావాలి. దేవునికి ఎలాంటి స్థితిలో ఇవ్వడం కావాలంటే నీ కలిమిలో నీ లేమిలో దేవునికి ఇవ్వడం కావాలి. అలాంటి స్థితి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వలన దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు ఏమని దేవునికి ఇస్తే మనం ఏదో పేదవారం అయిపోతాం, దేవునికి ఇస్తే ఏదో మన జీవితాలే ఈ దినాన ముగిసిపోతాయి, దేవునికి ఇస్తే ఇక మనకు తెల్లారితే మళ్ళీ బ్రతుకు దేరువు లేదని చాలామంది అనుకుంటుంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రియమైన దేవుని వలన ఈ లోకంలో ధనవంతులుగా బ్రతకడమే ఉన్నతమైన స్థితి, పేదవారుగా బ్రతకతే ఇదిగా అది దీనమైన స్థితి, హీనమైన స్థితి అని మనుషులుగా అందరూ కూడా అదే ఆలోచనలో ఉంటారు. అందుకని అందరూ కూడా ధనవంతులు అవ్వడానికి ఆరాటపడుతుంటారు తప్ప పేదవాడిగా ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారండి? ఇష్టపడరు. పేదవాడుగా బ్రతకడానికి, పేదవాడుగా ఉండడానికి ఏ ఒక్కరు ఇష్టపడరు. అందరు కూడా ధనవంతులు అవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఆ ధనవంతులు అవ్వడానికి ఎంతో కష్టపడుతూ రూపాయి పోగేసి పెడుతుంటారు. కానీ ఈ లోకంలో ధనవంతుడు గొప్పవాడా, పేదవాడు గొప్పవాడా? ధనవంతుడు గొప్పవాడా? ఉన్న దానితో సంతృప్తిగా బ్రతుకుతూ దేవునికి ఇదిగో ఇష్టానుసారంగా జీవిస్తున్న భక్తుడు గొప్పవాడు అంటే ఏమండి, ధనవంతులు గొప్పవారు కానే. ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు, ఏమండి, ధనవంతులకు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. వంటే సూది బెజ్జములో దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
అంటే ధనవంతులకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందంటే లేదు. మరి అలాంటి స్థితిలో ఇదిగో ధనవంతులు ఉంటే, ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఎవరు ఉన్నారంటే పేదవారే. ఒకసారి చూడండి సామెతలు 17వ అధ్యాయము. సామెతలు 17వ అధ్యాయము 5-6 వచనం, 5వ వచనం చదవండి. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడినట్టు. ఏమండి, బీదలను వెక్కిరించువాడంట సృష్టికర్తను నిందించువారు అంటున్నాను. అంటే బీదల పక్షాన ఎవరున్నారంటే దేవుడున్నాడు. బీదల పక్షాన ఎవరు ఉంటున్నారంటే దేవుడు. ఇది నాన్న నీకు ఏమీ లేదు అని నిన్ను ఎవరైనా నిందించారేమో, నీకు ఏమీ లేదు అని నిన్ను ఎవరైనా అవమానపరిచారేమో. అలాంటి స్థితిలో ఎవరైనా అవమానపరిస్తే వారు ఎవరిని అవమానపరుస్తున్నట్టు? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. చాలామంది స్త్రీలు అంటుంటారు, కొన్నిసార్లు అవమానపరుస్తుంటారు. ఏమని 1 తులం బంగారమైన నీకు లేదు, నీ బ్రతికి ఎంత అని అంటుంటారు. మావారిని చూస్తుంటే నీకు 1 గజం భూమి కూడా లేదు, నీవు ఎంత, నీ బ్రతికి ఎంత అని చాలామంది ఏళన చేస్తుంటారు. ఏమన్నా మన బంధువులే కావచ్చు, మన ఇరుగు పొరుగు కావచ్చు, మన రక్త సంబంధులే కావచ్చు, ఎవరైనా ఇదిగో మనకున్న స్థితిని బట్టి మనల్ని అవమానపరిచి మనల్ని ఏళన చేస్తే మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎందుకు బాధపడకూడదంటే వారు ఎవరిని ఎక్కిరిస్తున్నారంట? దేవుని. అందుకే నీ ప్రియమైన దేవుని వలరా పేదవారంగా ఉన్నాము, బీదలుగా ఉన్నామని ఎప్పుడు కూడా మనం అవమానం అనేది పొందకూడదు. మనం ముందు ధనవంతులను చూసి వారిలాగా ఉండాలని ఎప్పుడు కూడా ఆశపడకూడదు. ఎందుకంటే ప్రియమైన దేవుని వలరా ఈ లోకంలో ఎవరు భాగ్యవంతులు, ఎవరు ఉన్నతమైన వారు అని చూస్తే చూడండి. ఏమని యాకోబు రాసిన పత్రిక ఈ లోకంలో ఎవరు గొప్పవారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో చూడగలిగితే 2వ అధ్యాయము 5వ వచనము. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. ఏమండి, ఈ లోకములో ఎవరు భాగ్యవంతులు అంటే ధనం ఉన్నవాడు భాగ్యవంతుడు కాదు. ఇక్కడ ఏమంటున్నంటే దరిద్రులైన వారు విశ్వాసమందు, దేవుని యొక్క విశ్వాసమందు ఇదిగో వారు భాగ్యవంతులంట. భాగ్యవంతులు నిజమే. ఇదిగో ఆ పేద విధవరాలు ఒక ఉన్నతమైన భాగ్యవంతురాలు. ఎందులో అనగా తన విశ్వాసంలో భాగ్యవంతురాలు. ఇదిగో తనకు కలిమిన లేమిలో 2 కాసులు ఇవ్వడంలో ఆమె ఉన్నతమైన భాగ్యవంతురాలు. ఆమె అంత ధనవంతులు మరలా ఈ లోకంలో లేరు అనొచ్చు. ఆమె ఉన్నతమైన స్థితి. 2 కాసులకు ధనవంతురాలా అంటే అవును, ఆమె ఉన్నతమైన మనసులో ధనవంతురాలు, దేవునికి ఇవ్వడంలో ధనవంతులు, తన విశ్వాసంలో ఆమె భాగ్యవంతురాలు అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం నిజమే. ప్రియమైన దేవునులారా, ఎప్పుడైతే లేమిలో ఇస్తామో ఇదిగో దాని ద్వారా మనము ప్రతిఫలాన్ని ఉన్నతంగా పొందుకుంటాం. ఎప్పుడైతే లేమిలో, కష్టాలలో, బాధలలో దేవునికి ఇస్తామో ఆ స్థితి ఏం చేస్తున్నట్టే దేవుడు చూస్తుంటాడు. ఆ దేవుడు చూసిన వాడిగా ఉండకుండా దానికి రెట్టింపుగా బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఇంకొక విధవరాలు ఉంటుంది. ఆమె పేరు ఏంటంటే సారెపాతు విధవరాలు. మరి ఆ విధవరాలు ఒక కుమారుడు. ఆ యొక్క దేశములో కరువు వచ్చినప్పుడు తినడానికి ఆహారం కూడా దొరకటము. ఇదిగో వారి దగ్గర ఏమి ఉందనంటే బుడ్డిలో కొంచెము నూనె, ఇదిగో తట్లు కొంచెము పిండి, గిన్నెలో ఇదిగో కొంచెము పిండి,
బుడ్డిలో కొంచెము నూనె. ఆ స్త్రీ అనుకుంది ఏంటంటే, నేను ఇప్పుడు వెళ్ళి ఇదిగో బయటకు వెళ్ళి అడవిలోనికి వెళ్ళి కొన్ని పుల్లలను కడ్డలను తెచ్చుకొని ఈ రాత్రికి అప్పము చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోతాం. ఏ అదే రాత్రి తిని చనిపోతారంటే, ఇదిగో తెల్లారికి వారికి ఆహారం లేదు. ఆహారం లేక ఎంతోమంది ఆ దేశంలో కరువుతో చనిపోతున్నారు. అందులో కూడా వీరు ఉన్నారు. వీరికి ఏంటంటే ఒక పూట కొంచెం ఎక్కువ ఉంది, ఆ రాత్రి కాలానికి సరిపోదు. ఆ రాత్రి తినేసిన తర్వాత మరొక దినానికి ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు తినడానికి. అప్పుడు అనుకున్నది, ఈ రాత్రి తినేస్తే రేపటికి మాకు తిండి లేదు. ఇదిగో తిండి లేదు కాబట్టి ఆకలితో నేను నా కుమారుడు చనిపోతామని ఆమె మనసులో నిర్ణయించుకుంది. వెళ్ళింది. వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సేవకుడైన ఏమండి ఏలియా గారు ఇదిగో ఎదుర్కొన్నాడు. తన ఇంటిలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏమడుగుతున్నాడనంటే, కొన్ని మంచినీళ్ళు అడిగితే బాగుండు, ఏమండి ఇంకా ఏదన్నా అడిగితే బాగుండు. ఏమడుగుతున్నాడు? నాకు ఒక రొట్టె తీసుకొచ్చి ఇవ్వమ్మ. ఆమె షాక్ అయిపోతుంది. ఏంటి? అయ్యో, ఈ యొక్క రాత్రి మేము తృప్తిగా, నేను నా కుమారుడు తృప్తిగా తిని చనిపోతామని అనుకుంటే, ఈ రాత్రి మా నోటికాడి కూడి ఎవరు తీసుకుంటున్నారు? ఈ యొక్క సేవకుడు తీసుకుంటున్నాడు, ఈ యొక్క ప్రవక్త తీసుకుంటున్నాడు. అయ్యో ఎలా అని ఆలోచిస్తుంది. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, భయపడకు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, లోబడి దేవుని యొక్క సేవకుని ఇంకో మాటకు లోబడి వెళ్ళి అప్పము చేసుకొని వచ్చింది. అప్పము చేసుకొని వచ్చింది, సేవకునికి ఇచ్చింది. ఇప్పుడు తన మనసులో అనుకుంది, ఇదిగో గిన్నెలో పిండి అయిపోయింది, బుడ్డిలో నూనె అయిపోయింది, ఉన్న అప్పము అయ్యగారు తినేస్తున్నాడు, మాకేముంది, ఏమీ లేదనుకుంది. ఎందుకంటే ఉన్నది అయ్యగారు ఊడ్చేస్తున్నారు, ఇంటిలో ఏమీ లేదనుకొని ఉంటాను చూసింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఏ గిన్నెలనైతే పిండి లేదనుకుందో ఆ గిన్నెలో పిండి అలానే ఉంది. ఏ బుడ్డిలో నూనె లేదనుకుందో ఆ బుడ్డిలో నూనె అలానే ఉంది. ఆశ్చర్యం ఏంటంటే, తన చేతులతోనే మొత్తం అంతా కూడా ఊడ్చేసింది. కానీ ఊడ్చేసిన గిన్నెలో మరలా పిండి వచ్చింది. ఇది ఏ రీతిగా వచ్చింది అని ఆశ్చర్యం ఆమెకు. సరే కదా, ఈ యొక్క రాత్రికి ఇదిగో ఏదో రకంగా దేవుని యొక్క సేవకుని ద్వారా ఇదిగో మాకు ఒక ఇంత ముద్ద దొరికిందని ఆ రాత్రికి తినేసి ఇదిగో రేపటి గురించి ఆలోచిస్తుంది కావచ్చు. రేపటికి మాకు తిండి లేదనుకొని ఆలోచిస్తున్నట్టుంది. కానీ తెల్లారు లేచేవరకు మళ్ళీ గిన్నెలో ఏమొస్తుంది? పిండి వస్తుంది. మళ్ళీ తెల్లారు ఈ యొక్క బుడ్డిలో నూనె వస్తుంది. మళ్ళీ ఉదయకాలం అనుకుంది అంత. ఈ ఉదయకాలానికైతే ఫుడ్ దొరికింది, మధ్యాహ్నంకి మాకు లేదనుకుంది. కానీ మధ్యాహ్నం మళ్ళీ చూస్తే మళ్ళీ ఏమైంది? పిండి వస్తుంది, నూనె. ఇలా చూస్తే అనేక దినాలంట. ఎన్ని దినాలంటే అక్కడ రాయబడింది అనేక దినాలు. అనేక దినాలు కూడా అదే. ఈ పూటకు అయిపోయింది, రెండో పూట మాకు లేదు, ఈ పూటకు అయిపోయింది, ఇంకో పూట లేదు. అదే ఆలోచనతోనే ఉంటుంది. అదే ఆలోచనతో ఎన్ని దినాలంటే కొన్ని సంవత్సరాలే, అనేక దినములు దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని ఆహారంతో నింపాడు. ఇప్పుడు అనేక దినాలు ఆమె ఏ రీతిగా బ్రతికిందని ఆలోచిస్తే ఒకటే, ఆమెకున్న దాంట్లోనే ఏం చేస్తుంది? దేవుని యొక్క సేవకునికి ఆహారము పెడుతుంది. అంటే తన గురించి ఆలోచించట్లేదు, తన కుమారుని గురించి ఆలోచించట్లేదు. ఇదిగో ఆ పూట గురించి ఆమె ఎప్పుడు కూడా ఆలోచించకుండా ఇదిగో ఆ సేవకుని యొక్క మాటకు లోబడి ఆ రొట్టెనైతే, ఆ అప్పమైతే, ఆహారం అయితే పెట్టిందో మరుక్షణమే దేవుడు ఏం చేస్తున్నంటే ఆ కాలి గిన్నెలో, ఆ కాలి బుడ్డిలో ఇదిగో ఆహారాన్ని దేవుడు నింపుతున్నాడు ఆశ్చర్యకరమైన రీతిలో. ఇప్పుడు ఉన్నదే కొద్దిగా నీకేం పెట్టాలని ఒకవేళ ఆ సేవకుణ్ణి పెట్టకుండా బయటకు పంపిస్తే ఆమె అనేక దినాలు బ్రతికేదంటే బ్రతికేది కాదు. ఎందుకనంటే ఆమె ఉన్న దాంట్లోనే ఏదో
ఉన్న దాంట్లోనే తినేద్దాము ముగ్గురము, ఇదిగో ఉన్న దాంట్లోనే నీకు పెట్టేస్తున్నానని ఇదిగో సమర్పించుకున్న మనసుతో ఇదిగో దేవుని యొక్క సేవకునికి పెట్టడం ద్వారా అనేక దినాలు పోషింపబడ్డాయి. ఇక్కడ ఈమె ఉన్న దాంట్లో పెడుతుందనంటే ఉన్న దాంట్లో పెట్టట్లేదు. ఈమె దేంట్లో పెడుతుందంటే లేమిలోనే పెడుతుంది. ఏమండి, లేమిలోనే. అక్కడ పేద విధవరాలు దేవునికి 2 కాసులు లేమిలోనే ఇస్తే, ఈ పేద విధవరాలు కూడా లేమిలోనే సేవకునికి భోజనం పెడుతుంది. ఇంకా చూస్తుంటే ప్రియమైన దేవుని వలన ఇంకొక స్త్రీని మనం చూసుకుందాం. ఆ మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం నుంచి చదవండి. ఉమ్, 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 ఉమ్. దానిని తల మీదుగా పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తుల వారు చివరిసారిగా యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు అక్కడ బేతానియా దగ్గరికి వెళ్ళాడు. బేతానియాలో ఏమండి ఎవరి ఇంట ఉన్నాడంటే సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఈ స్త్రీ ఏం చేసిందంటే మిక్కిలి విలువ గల అత్తరును తీసుకొచ్చిందంట. మిక్కిలి విలువ గల అత్తరు. ఈ మిక్కిలి విలువ గల అత్తరు తీసుకొచ్చి ఏం చేస్తుందంటే, ఇదిగో ఆయన భోజనము చేయుచుండగా ఆయన తల మీద నుండి పాదముల వరకు ఏం చేసిందంటే పోసింది. ఈ పోసినప్పుడు అక్కడున్న వ్యక్తులందరూ కూడా చూస్తున్నారు. అయ్యో, ఏంటి ఈ స్త్రీ ఇలా చేసింది, ఏంటి ఈ స్త్రీ ఇలా చేసింది, ఇదిగో ఇది అమ్మేసి బీదలకి ఇస్తే ఎంతోమంది బ్రతికేవారు, ఈ నష్టమంతా కూడా ఈమె ఈ రీతిగా నేలపాలు చేస్తుంది అని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు చూశాను, ఈమెను మీరు ఎప్పుడు కూడా ఏమీ అనకూడదు, ఈమె నా నిమిత్తము చేసింది. ఎందుకంటే నా ఎదురుగా ఎంత విలువైనది కూడా అది విలువైనది కాదు. నా కోసం ఇచ్చేది ఎంత విలువైనదైనా అది ఇదిగో నాకు ఇచ్చే విషయంలో అది చాలా చిన్నది. మీరు అనుకున్నారు కావచ్చు ఇది చాలా విలువైనదని. ఎందుకంటే అది ఏంటంటే ప్రియమైన దేవుని వల్ల మంచి అత్తరు. దాన్ని ఏమంటారంటే అచ్చజట మాంసి. మీరు చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అంతా అత్తరు వాసనతో నిండెను అని ఉంది. ఏమండి, ఇక్కడ చూడండి, ఇదిగో మరియా, మనకు లూకలోనేమో పేరు రాయబడలేదు కానీ ఇక్కడ చూస్తే మరియా అని ఉంది. ఆ మరియా ఏం చేస్తుంది? మరియా ఎవరంటే లాజరు యొక్క అక్క. లాజరు ఎవరంటే చనిపోయి లేపబడిన లాజరు. ఇదిగో వారి అక్క ఈ యొక్క మరియా ఏం చేస్తుందంటే విలువైన అత్తరు తీసుకొచ్చిందంట. అది దాని పేరు ఏంటంటే అచ్చజట మాంసి. ఈ అత్తరు చాలా విలువైనది. అంటే ఆ దినాలలో 300 వెండి నాణాలకు ఇది వచ్చేదంట. 300 వెండి నాణాలు అంటే చాలా, అంటే ఆ కాలంలో 5,000తో సమానం మన ఇండియా. అంటే ఈ దినాన దాదాపు 5 లక్షలకు పైన అనుకోవాలి. 5 లక్షల పైన లేకపోతే 5 కోట్ల వరకైనా. ఎందుకనంటే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి అమ్ముకున్నాడు. 30 వెండి నాణాలే. కానీ ఈమె
యేసుక్రీస్తు పాదాలకు కడిగింది. ఇది ఎంత విలువైనదంటే 300 వెండి నాణేల అత్తరు. 30 వెండి నాణాలకి ప్రభువు నమ్ముకున్నాడు. కానీ ఈ మరే ఏం చేసింది? 300 వెండి నాణ్యముల విలువ గల అత్తరును యేసు పాదాలకు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఏంటి ఇంత విలువైన అత్తరు ఇదిగో ప్రభు పాదాలకు పోయడము, నేలపాలు చేయడము, ఇది అమ్మితే అనేక మంది బీద వాళ్ళకు పంచవచ్చు కదా, అనేక మంది బీద వాళ్ళకు పంచవచ్చు కదా అని అనుకుంటున్నారు. ఆ అనుకునే దాంట్లో ఎవరున్నారు అని అంటే కింద చూడండి, ఎవరున్నారు ఏమని 4వ వచనము. ఆయన శిష్యులలో ఒక్కడు అనగా ఉమ్, 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 ఆ, శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యి ఉండి. చెప్పండి, ఈ దొంగలకు దొంగ బుద్ధులే ఉన్నట్టు ఏమంటే ఇస్కరియోతు యూదాకి ఏముంది? 300 వెండి నాణాలు, 300 వెండి నాణాలు. అయ్యో, నేల పాలైపోతుందా అనే బాధ ఉంది తప్ప బీదల మీద ప్రేమ మాత్రము కాదు. కానీ పేరుకి ఏం చేస్తున్నాడు? అయ్యో, అమ్ముతే 300 దేనారులు వచ్చేటివి. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, ఈమె నా నిమిత్తము చేసింది, ఈమె నా నిమిత్తము చేసింది. అంటే ఆమె దగ్గర ఉన్న విలువైంది కూడా దేవునికి ఇవ్వడానికి, దేవుని పాదాలు కడగడానికి ఎప్పుడు కూడా ఆమె వెనుక తీయట్లేదు. ఇది ఎంత విలువైనది కావచ్చు, కానీ నా ప్రభు పాదాలను ఇది తాకాలి, నా ప్రభు కోసం నేను ఎంత నష్టమైనా ఎంచుకుంటాను, నా ప్రభు కొరకు నేను ఏదైనా ఇస్తానని ఇదిగో ఉన్నతమైన విలువైన ఆ అత్తరు ఏం చేసిందంటే ప్రభు పాదాలకు పూసింది. ప్రభు పాదాలకు పూసింది. అంటే వీరందరూ ఉన్నతమైన ధనవంతులని మనం చూస్తుంటే వీరెవ్వరికి ఉన్న ఉన్నతమైన ధనవంతులు కాదు. అందరు కూడా లేనివారే, అందరు కూడా ఏదో కొద్దో గొప్ప ఉన్నవారే. ఇదిగో చూస్తుంటే పేద విధవరాలు, ఆమెకు 2 కాసులు ఉంది. ఇదిగో ఒక విధవరాలు అయితే తన యొక్క బుడ్డిలో కొంచెము పిండి కొంచెము నూనె ఉంది. కానీ ఇక్కడ చూస్తే మరే దగ్గర కొద్దో గొప్పగా ధనం ఉంది, కానీ అందులో విలువైనది కూడా ప్రభు పాదాలకు పూసేసింది. ఏది ఆలోచించకుండా. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవునికి ఇచ్చే విషయంలో వీరు సిద్ధ మనసుకుండా ఉన్నారు. వీరు దేవునికి ఇచ్చే విషయంలో సిద్ధ మనసు కలిగి, ఆశతో కలిగి, సమర్పణ జీవితాన్ని కలిగి ఏం చేశారంటే ఇదిగో తమ లేమిలో ఇచ్చారు. ఈ లేమిలో ఇవ్వడం ఏం చేస్తున్నాడు అంటే ప్రభువు చూస్తున్నాడు. లేమిలో ఇవ్వడం దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభువుకు ఇష్టమైనదిగా ఉంటుంది. ఇదేనా మన దగ్గర 100 రూపాయలు ఉన్నప్పుడు నీవు అందులో దేవునికి ఇదిగో నువ్వు ఎంతో కొంత నిర్ణయించుకొని దేవునికి ఇవ్వు. అప్పుడు దేవుడు చూస్తుంటాడు, అయ్యో ఉన్న దాంట్లోనే ఇచ్చాడు. నిజానికి మీకు చెప్పగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, కొన్నిసార్లు దుబాయ్ ప్రాంతంలో కొన్ని మార్లు ఆదివారానికి ఆరాధనకు వెళ్ళాలన్నప్పుడు కొన్నిసార్లు జేబులో డబ్బులు లేని స్థితిలో 5 ధరమ్స్ పెట్టుకొని నేను ఆరాధనకు వచ్చిన రోజులు ఉన్నా. ఆ 5 ధరమ్స్ కానుక వేస్తే మళ్ళీ వెళ్ళడానికి నాకు మెట్రో కార్డుకు రీఛార్జ్. కానీ అలాంటి స్థితిలో నాకు దేవుని మీద నమ్మకంతో ఒకసారి 2 సార్లు నేను ప్రయోగం చేసిన ఏంటంటే, అయ్యో వెళుదాం, వెళ్ళిన తర్వాత కానుకిద్దాం, తర్వాత దేవుడే చూసుకుంటాను. కానీ అలాంటి స్థితిలో వేశాను. ఉన్నదే 5 ధరమ్స్ వేశాను. వెళ్ళడానికి తిరుగు ప్రయాణానికి ఏది లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు చర్చిలో నేనుండే స్థలంలో మా రూమ్ దగ్గరే, మా బిల్డింగ్ దగ్గరే ఉండే వ్యక్తి వచ్చాడు. ఆయన కారు ఉంది. అతను ఏం చేసినట్టు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైనా ఆ ఏరియాకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఎవరైనా దించుతారేమో. అప్పుడు ఒక వ్యక్తి పరిచయం చేశాడు, అన్న పర్వాలన్న శీలన్న అక్కడే ఉంటాడంట, నువ్వు ఆయనతోనే వెళ్ళా. అప్పుడు ఆయన దాంట్లో కూర్చున్నాను. ఆ రోజు వాక్యం చెప్పాను. ఆ వాక్యం ఆయనకు చాలా ప్రేరణ ఇచ్చింది. ఆ రోజు నీకు కూర్చున్న తర్వాత ఆయన అంటున్నాడు, అన్నా మంచి మాటలు చెప్పారన్న అని తనకున్న తన అనుభవాన్ని, తన కుటుంబ పరిస్థితి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నన్ను దించే ముందు మళ్ళీ వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చి మరీ ఇచ్చా. కానీ ఆ దినాన్ని ఆ కూల్ డ్రింక్ పట్టుకున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఏంటంటే, దేవా నేను ఉన్న దాంట్లో ఇచ్చాను, కానీ నీవు నన్ను ఇంటి దాకా తీసుకొచ్చావు. అంతేకాదు నేను తాగడానికి కూడా నాకు ఇచ్చా. దాని తర్వాత మరలా లేకుండా నేను ఉన్నానంటే లేదు. మళ్ళీ 2 దినాల తర్వాత మరలా మాకు సార్లు వచ్చింది.
ఆ దినాన ఒకవేళ ఏముందిలే, నా దగ్గర డబ్బులు లేవులే, నీ సంఘానికి వెళ్ళనులే, సంఘంలో కానుక ఇవ్వనులే అని ఒకవేళ నేను కూర్చుంటే నాకు ఆ ఆశీర్వాదం ఉండేదంటే ఉండేది. ఆ దినాన జరిగిన తర్వాత అలాంటి స్థితిలో 2-3 సార్లు అలానే దేవుని మీద భారం వేశాను, దేవుని మీద భారం. కానీ ఎప్పుడు కూడా దేవుడు ఏ విషయంలో కూడా కొదవ చేయలేదు, ఏ విషయంలో కూడా. అదేంటంటే ప్రియమైన, లేమిలో నువ్వు ఇవ్వడము ఒకసారి చూసి చూడు, లేవిలో నువ్వు ఇచ్చి చూడు ఒకసారి, లేవిలో దేవునికి నువ్వు సమర్పించుకొని చూడు, దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందో. ఉన్న దాంట్లో ఇవ్వడం గొప్ప విషయం కాదు. నీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలలోనే దేవుని సమర్పించుకో, నీవు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఇబ్బందులో దేవుని సమర్పించుకో, నీ బాధలలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడే నువ్వు దేవునికి సమర్పించుకో. అలాంటి స్థితి దేవుడు దీవిస్తాడు. కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది, కుటుంబంలో మా అమ్మకు కూడా కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని మేము బాగు చేసుకున్నాం. ఆ దినాన హాస్పిటల్లో జాయిన్ అయిన వారు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, లక్షలు. కానీ ఇంటిలోనే ఉండి దేవుని చేత స్వస్థత పరచబడిన తర్వాత దేవునికి ఏదో చెయ్యాలనే ఒక ఆశ. అప్పుడు దేవుని యొక్క మందిరంలో ఒక వస్తువు ఉండాలి. ఆ కరోనా టైంలో సేవకుల కుటుంబాలు ఎలా ఉన్నాయి? సేవ మీదనే ఆధారం. సంఘాలు మూతపడ్డాయి, సంఘంలో ఏలాంటి కానుకలు లేవు. కానీ అలాంటి సమయంలో ఇది సేవకుల కుటుంబంలో ఉన్నప్పటికీ నేను మరలా ఏం చేశాను, దేవునికి సమర్పించుకోవాలి. కానీ అప్పుడు ఒకవేళ దేవునికి ఇవ్వకుండా ఉంటే మేము 6 నెలలు పోషింపబడతాం ఆ డబ్బుతో, 6 నెలలు. కానీ 6 నెలలు కాదు, దేవుడు నన్ను అందరిలాగా లక్షలు దేవుడు హాస్పిటల్ ఖర్చు చేయకుండా దేవుడు ఏం చేశాడు, బాగుపరిచాడు. అని వెంటనే ఆ కష్టాల్లో, ఆ అనారోగ్య స్థితిలో కూడా దేవుని సమర్పించుకున్నాను. ఈ దినానికి దేవుడు ఏది కూడా కొదవా. దేవుడు బాధల్లో ఉన్నప్పుడు దేవునికి సమర్పించుకుంటే నిజమే, అది ఉన్నతమైన భాగ్యము. సంతోషంలో ఇయ్యడం కాదు, బాధల్లోనే. అలాంటి బాధల్లోనే నేను ఎప్పుడైనా సమర్పించుకుంటాను. ఎందుకంటే సంతోషంలో ఉండడంలో గొప్ప ఆనందము, సంతోషంలో విందులు ఇవ్వడం, సంతోషంలో ఎంతో సంబరాలు చేసుకోవడం కాదు. ఏమంటే బాధల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుకు సమర్పించుకుంటే, అయ్యో నా కుమారుడు బాధల్లో కూడా నా దగ్గరికి తను ఉన్న లేమిలో కూడా దేవుడు నాకు ఇచ్చాడు అనే స్థితి అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, ఇదిగో ఆఖరిగా చూసుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించగలిగితే ఒకసారి మొదటి తిమోతి 17వ వచనం 18-19 చదవండి. మొదటి తిమోతిలకు రాసిన తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17, 18, 19 వచనాలు త్వరగా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలంలోకి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలని వారికి ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు. ఏమని ఇక్కడ అంటున్నాడు ఏంటంటే ప్రేమన దేవుని వలరా, ఇదిగో రాబోవు కాలానికి మంచి పునాది వేసుకొనొచ్చు. ఎవరు మంచి పునాది వేసుకొనిచుంటారంటే ఇదిగో పైన ఉంది, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. వాస్తవమైన జీవము, వాస్తవమైన జీవము ఎక్కడంటే ఉన్నతమైన పరలోకంలో. ఆ రాబోవు కాలంలో మంచి పునాది వేసుకోవాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలంటే ఇదిగో మంచిగా దేవునికి సమర్పించుకోవాలి. అందుకని అక్కడ ఉంటాడు, సత్క్రియలనే ధనము అంటున్నాడు. ఏమండి, ధనము అంటే రాబో కాలంలో
మంచి జీవితాన్ని పొందుకోవాలంటే ఈ లోకంలో ఈ కాలంలో దేవునికి మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు మనం చూసిన ముగ్గురు స్త్రీలైనా, ఒక మరి అయినా, ఒక సారెపాతు విధవరాలైనా, ఇదిగో ఒక భేద విధవరాలైనా, వీరేం చేశారంటే వారికి ఉన్న స్థితిలో ఇచ్చారు. కానీ వారు రాబో కాలమందు ఉన్నతమైన భాగ్యవంతులుగా చేయబడ్డారు. ఏమండి, ఉన్నతమైన భాగ్యవంతులుగా చేయబడ్డారు. కాబట్టి ఇదిగో పైన వచనం అంటుండే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖ అనుభవించుటకు సమస్తమును ధారాళముగా తెచ్చింది. అస్థిరమైన ధనం అని రాయబడి ఉంది. అస్థిరమైన ధనము. ఈ లోకంలో ధనము స్థిరమైందంటే కాదు. ఈరోజు నీ చేతిలో ఉన్న లోటు ఏమంటే సత్యదాకా నీ జేబులు నీ చేతిలో ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. నువ్వు కొన్న భూమి నువ్వు చచ్చేదాకా నీ దగ్గర ఉంటుందంటే ఉండదు. నువ్వు చనిపోయినాక పేరు మారుతుంది. ఏమండి, ఉన్నప్పుడేమో మన పేరు, మనం చనిపోయినాక ఎవరి పేరు? పిల్లల పేరు. వాళ్ళదంటే శాశ్వతకాలం ఉంటుందంటే వారు పోయిన తర్వాత ఇంకొకరి పేరు. ఇలా పేర్లు మారుతుంది తప్ప ఒక్క పేరు మీద మాత్రము ఉండదు. మన చేతిలో ఉన్న లోటు 1000 అయినా 2000 అయినా 1,00,000 అయినా ఏమండి, ఆ కట్ట మన జేబులో ఎప్పటికీ ఉంటుందంటే ఉండదు. అది ఎంత చేతులు మారుతుందో అమ్మని ఎంత మారుతుంది. అంటే స్థిరమైనది ఏది కాదు ఈ భూమి మీద. ఈ స్థిరమైన దాని కొరకు ఈ ఆరట పడకూడదు. స్థిరమైన దాని కొరకు. స్థిరమైనది ఎక్కడ ఉందంటే రాబో కాలం. అంటే ఇది మన చనిపోయిన తర్వాత పరలోకం మందు ఉండే ఆ గొప్ప జీవితానికి పునాది ఎక్కడంటే ఇక్కడే. అది ఏ రీతిగా అంటే ధనము అనే సత్క్రియలు మన దేవుని కొరకు చేయాలి. ఏమని, అంతేకాదు. ఆఖరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుకొని. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతుకొరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? దేవునికి నీ దగ్గర ఉన్నదే కాదు, అసలేంది ఇదిగో నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు అంటున్నాడు. పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఈ సేవ యుక్తమైనది అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, జీతం ఇస్తేనే దేవుడు ఇంతగా దీవిస్తే మరి జీవితాన్ని ఇస్తే దేవుడు ఇంకెంతగా దీవిస్తాడు? నీ జీవితంలో కొంతగా దేవునికి ఇస్తున్నావు. జీవితం మొత్తం ఇస్తున్నావా? అవును, మనకు వచ్చే జీతం మొత్తం దేవునికి ఇస్తావా? కాదు, అందులో కొంచెమే. ఆ కొంచెం ఇస్తేనే దేవుడు ఇంత దీవిస్తే మన జీవితాన్ని దేవునికి ఇస్తే ఎంత దీవించాలి? అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదిగో జీవితాన్ని ఇచ్చి చూద్దాం. ఈ జీవితం ఇచ్చినప్పుడు జీతం పెద్ద లెక్క దేవునికి ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. మరి జీవితమే ఇవ్వనప్పుడు జీతం పెద్ద గొప్ప కనిపిస్తుంటుంది. అబ్బో, దేవునికి ఇంత ఇవ్వాలని అనిపిస్తుంది. ఒకవేళ నీ జీవితాన్ని దేవునికి ఇచ్చామనుకో, నీ జీతము కళ్ళ ముందు కనిపిస్తా అంటే ఏ దేవునికి ఇదొక లెక్క, దేవునికి ఇంతకంటే నేను గొప్పగా చేస్తాను, ఇంతకంటే గొప్పగా చేస్తాను ఒక ఆలోచన వస్తుంటుంది. అందుకని ప్రేమైన దేవుడు కోరుకుంటుంది ఏంటంటే జీతం కాదు బిడ్డ, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు అంటున్నాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవునికి ఇద్దాం. దేవుడు కోరుకున్నట్టుగా ప్రీతికరమైన స్థితిలో మనం ఉండాలి. ఇష్టకరమైన స్థితిలో అని అంటే లేమిలో కూడా దేవునికి ఇద్దాం. అలాంటి స్థితిలో ఉండి ఇదిగో దేవుని ద్వారా మనము మేలులు పొందుకునే వారముగా ఉందాం. లేములు ఒక్కసారి ఇచ్చి చూద్దాం. మన కష్టాల్లో దేవునికి ఇచ్చి చూద్దాం. దేవునికి ఇవ్వడం అనేది అది చాలా ఉన్నతమైనది. అలాంటి స్థితిలో సంఘముగా మనందరం ఉండి దేవుని చేత దీవించబడాలని కోరొచ్చు. లేముడో ఇవ్వడం గొప్ప విషయము, అంతేకాదు మన జీవితాన్ని కూడా ఇవ్వడము గొప్ప విషయం. అలాంటి స్థితిలో సంఘము మనమందరం కూడా ఉండాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాట